హాయ్, ఈరోజు మనం చూడబోతున్న వంటకం ఆంధ్ర ఎగ్ పులుసు. దీనికోసం ముందుగా కోడిగుడ్లను ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టిన కోడిగుడ్లను ఒలిచి పక్కన ఉంచుకోవాలి. తరువాత చింతపండు నానబెట్టుకొని చింతపండు రసాన్ని విడిగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి, తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వాటిని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఇంకా కట్ చేసిన టమోటా ముక్కల్ని వేసి దాన్ని బాగా వేయించుకోవాలి. ఇంకా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కారం, సరిపోయినంత ఉప్పు, కొంచెం మెంతి పొడి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లను దానికి ఘాట్లు పెట్టుకొని, పులుసు బాగా పట్టేలాగా ఘాట్లు పెట్టుకొని దాన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలి. గుడ్లు చెదరకుండా దీన్ని కలుపుకొని సన్నని సెగ మీద ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. మరిన్ని వంటల కోసం foodrecipeworld.com సైట్ని సందర్శించండి. ఇంకా మీ ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.